వెల్కమ్ టు తెలుగు వన్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 8 నెలలు కావడంతో మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు. దీంతో మంత్రుల పనితీరు వెనుకబాటు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరి మంత్రుల్లో ఆందోళన మొదలైంది. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. జనసేన నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉండగా నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ మంత్రులుగా కొనసాగుతున్నారు. బీజేపీ నుంచి సత్యకుమార్కు చోటు దక్కింది. ఇక మిగిలిన మంత్రులంతా టీడీపీకి చెందినవారే. అందులో అత్యధికంగా కొత్త ముఖాలే. మొదటిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు చంద్రబాబు క్యాబినెట్లో 8 మంది మంత్రులుగా కొనసాగుతున్నారు. వారిలో పవన్ కళ్యాణ్, లోకేష్, దుర్గేష్, సంధ్యారాణి, టీజీ భరత్, సవిత, వాసంశెట్టి సుభాష్, రాంప్రసాద్ రెడ్డి మంత్రులుగా కొనసాగుతున్నారు. టీడీపీ పరంగా చూస్తే సీఎం చంద్రబాబు, ఆయన తర్వాత మంత్రి నారా లోకేష్ ఆధిపత్యమే కొనసాగుతుంది. ఈ 6-7 నెలల్లో కొందరి మంత్రులు చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంఘటనలు ఉన్నాయి. మరికొందరు మంత్రుల నేతృత్వంలో వారి అనుచరులు ఇసుక, మద్యం మాఫియా ఆగడాలు యథేచ్ఛగా కొనసాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అసలు బాధ్యతలు మరిచి సంపాదన లక్ష్యంగా కొందరున్నట్లు విపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. దీంతోపాటు చాలామంది మంత్రులు శాఖాపరమైన పట్టు సాధించలేకపోయారనేది ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలు వెళుతున్నాయి. దీనిని కట్టడి చేసేందుకు గాను సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. గత ఏడాది జూలై నుంచి డిసెంబర్ వరకు కొలమానంగా మంత్రుల శాఖలపై, పనితీరుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. 6 ఫార్మాట్లలో మంత్రుల నుంచి ప్రభుత్వం నివేదికకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. మంత్రులు పాల్గొన్నటువంటి అధికారిక కార్యక్రమాలు, శాఖాపరంగా అమలు చేసిన సంస్కరణలు, నిర్ణయాల అమలుపై నివేదికను కోరారు. 1 కంటే ఎక్కువ శాఖలు పర్యవేక్షిస్తున్న మంత్రులకు విడివిడిగా నివేదికలు పంపాలని ఆదేశించారు. ఆయా నివేదికల ఆధారంగా మంత్రుల పనితీరుపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పరిశీలనలో ఉన్నటువంటి ప్రతిపాదనలు, ప్రజలతో మమేకమైన తీరు తదితర అంశాలపైన నివేదిక ఇవ్వాలని కోరినట్టు తెలిసింది. ఎప్పటికప్పుడు మంత్రివర్గ సమావేశాలు ముగిసిన తర్వాత కొందరు మంత్రులను సీఎం చంద్రబాబు స్వయంగా పిలిచి వారిని మందలించిన సందర్భాలు ఉన్నాయి. 2 మంత్రులు ఏకంగా వైసీపీ నేతలను కలిసిన సంఘటనపై సీఎం చాలా అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. శాఖాపరంగా పూర్తి పట్టు సాధించలేని, పనితీరును మెరుగుపరుచుకోలేని వారిని ఆయన దిశానిర్దేశం చేసిన వార్తలు ఉన్నాయి. ప్రతిపక్ష వైసీపీ చేస్తున్న విమర్శలను కొందరు మంత్రులు తిప్పికొట్టడంలో ఎలా ప్రవర్తిస్తుంది, జిల్లాల్లో అధికారులతో, ప్రజలతో మంత్రుల వ్యవహార శైలి తదితర అంశాలపై నివేదికను కోరనున్నారు. అటు ప్రస్తుతం ఖాళీగా ఉన్న మంత్రి పదవిలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబుకు అవకాశం కల్పిస్తామని సీఎం చంద్రబాబు ఇదివరకే ప్రకటించారు. నాగబాబు ఎమ్మెల్యేగా ఎన్నిక కాకపోవడంతో ఆయన్ను ఎమ్మెల్సీగా ఎంపిక చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. వైసీపీ నుంచి ఎమ్మెల్సీలుగా రాజీనామాలు చేసిన వారికి ఆమోద ముద్ర పడిన వెంటనే ఆ ఖాళీల్లో నాగబాబుకు బెర్తు లభిస్తుందన్న ప్రచారం ఉంది. అదే సమయంలో కొందరి మంత్రులకు ఉద్వాసన పలుకుతారనేది కూడా సమాచారం. జనసేన నుంచి ఒక మంత్రికి ఉద్వాసన పలికే అవకాశం ఉంది. బీజేపీకి ఒకరే మంత్రి ఉండటంతో మరొక మంత్రి పదవి బీజేపీకి ఇస్తారని తెలుస్తుంది.